గుంతకల్పట్నం అంబేద్కర్ సర్కిల్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు వై నరితిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ భవానీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు వై నరితిరెడ్డి అంబేద్కర్ సేవలను, ఆశయాలను గుర్తు చేశారు. ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలు నేటి యువతకు ప్రతి ఒక్కరికి కూడా ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయని కొనియాడారు. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినా వారి ఆశయాల స్ఫూర్తితోనే యువత ధైర్యంగా ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదన్నారు. ఈ రోజు మనమంతా ఈ స్వేచ్ఛ వాయులు పేలుస్తూ ధైర్యంగా ముందుకు సాగుతున్నామంటే అది అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తుల ఆలోచనలే కారణమని స్పష్టం చేశారు. जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर। ना వచ్చేయండి ఉన్నాయి ఇష్టం. అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుటి వరకు కూడా మనం వర్ధంతులు, జయంతులు ఎంతో విజయవంతంగా చేస్తున్నాము అంటే మరి గతంలో అటువంటి గొప్ప నాయకుల ఆశయాలు, ఆలోచనలు మరి ఈరోజు యువతకు ప్రతి ఒక్కరికి కూడా ధైర్యాన్ని ఇచ్చే విధంగా మరి అంబేద్కర్ గారి ఆలోచనలు కానీ, ఆశయాలు కానీ ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మరి భౌతికంగా వారు మన మధ్య లేరు, అయినా కూడా ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మరి వారి ఆశయాలు, ఆలోచనలతో యువత కూడా ఎంతో ముందుకి ధైర్యంగా కొనసాగుతున్నారు అంటే అది నిజంగా మరి అటువంటి గొప్ప వ్యక్తుల ఆలోచనలే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ప్రతి చిన్న పిల్లవాడికి కూడా తెలుసు అంబేద్కర్ గారి గొప్పతనం ఏమిటి అనేది. ఈరోజు అటువంటి గొప్ప వ్యక్తులు ఉండడం వల్లనే మనమంతా ఈ స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ ధైర్యంగా మరి ముందుకు సాగుతూ ఉన్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా 150 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరి అంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు విజయవంతం చేస్తే మరి ఈ కూటమి నాయకులు ఈరోజు కనీసం మరి మెయింటెనెన్స్ కూడా చేయకుండా పట్టించుకొని విధంగా వాళ్ళు ప్రవర్తిస్తుండడం చాలా సిగ్గుచేటు. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయాలు అనేవి కొంతవరకే ఆలోచన చేయాలి. ప్రతి దాంట్లో కూడా రాజకీయం చేసి కక్ష సాధింపులు చేయడం అనేది చాలా సిగ్గుచేయటాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ కూడా మనమంతా కూడా గొప్ప నాయకులైనటువంటి అంబేద్కర్ లాంటి నాయకుల అడుగుజాడల్లో ముందుకు సాగాలని, వారి ఆలోచనలను, ఆశయాలను మనం కూడా కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి కౌన్సిల్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. మరి దానికి కూడా ప్రతి ఒక్కరూ కూడా సహకరించి మరి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసే దిశగా మనమంతా ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను